ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 26, 27 వచనాన్ని చూసుకుందాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసయ్య మాటలు వింటున్నావా? విన్న ప్రకారము జీవిస్తే అది బండ మీద కట్టుకున్నట్లు నీ జీవితం ఉంటుంది. యేసుక్రీస్తు మాటలను విని వాటి చొప్పున చేయకపోతే ఇసుక మీద నీ ఇల్లు కట్టుకున్నట్లు ఉంటుంది. ప్రభు మాటలు విని వాటి ప్రకారము చేయాలి. చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, విని విడిచిపెట్టే వాళ్ళే చాలా మంది ఉన్నారు. విని విడిచిపెడితే ఇసుక మీద నీ ఇల్లున్నట్లే ఉంటుంది. నీ జీవితము క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. ఇసుక మీద కట్టుకుంటే వాన వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు నిలబడదు. జీవితంలో కలిగే పోరాటాల్లో, ఒడిదొడుకుల్లో, వచ్చే ఆలోచనలో కొంతమందికి ఒక ఏజ్ అయిపోయినాక విపరీతమైన ఆలోచనలు వచ్చి చెడిపోతూ ఉంటారు. సడన్గా మత్తు పదార్థాలకు అలవాటు పడతారు. సడన్గా లోకంలో కొట్టుకొని పోతారు. సడన్గా పాపంలో పడిపోతూ ఉంటారు కదండి. ఎందుకు సడన్గా మనిషి చేంజ్ అయిపోయినాడు? అప్పట్లో బాగుండండి, ప్రార్థన చేసేవాడు, కానీ సడన్గా మైండ్ చేంజ్ అయిపోయింది. లోకంలో పాపంలో పడిపోయినాడు, జీవితం పాడైపోయింది. ఆయన జీవితాన్ని ఇసుక మీద కట్టుకున్నాడు. ప్రభు మాటలు విని వాటి చొప్పున చేయలేదు. సంఘములో లేడు, సహవాసంలో లేడు, ప్రార్థనలో లేడు, బైబిల్ పఠనంలో లేడు కదండి. క్రీస్తును హృదయంలో కలిగి లేడు, రోదైన లక్షణ లేదు. ఇవన్నీ ఇసుక మీద కట్టుకున్న ఇల్లు కదండి. ప్రతిరోజు వాక్యం వినడు, ప్రతిరోజు బైబిల్ చదవడు. కొంతమంది ఓడ బద్దలైనట్లుగా జీవితం బద్దలైపోయింది కదండి. లోకంలో పడిపోయినారు, తాగుడులో, వ్యసనాల్లో, వ్యభిచారములో, వివిధమైన పాపాల్లో పడిపోయి చెడిపోయినారు. అప్పట్లో వచ్చేవాడండి మందిరానికి, ఇప్పుడు కంప్లీట్గా చెడిపోయినాడు కదండి. ఎందుకంటే తన జీవితాన్ని ఇసుక మీద కట్టుకున్నాడు. దేవుని వాక్యాన్ని విని విడిచిపెడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఈ మాటలు నీ హృదయంలో దాచుకో. క్రీస్తుని నీ హృదయంలో కలిగి ఉండు. ప్రతిరోజు నీ సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించు. ఆయన మార్గంలో నడుచుకో. నీతి కలిగి జీవించు. మందిరానికి వెళ్ళు, బైబిల్ చదువు, పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి, సంఘ సహవాసంలో ఉండు, ప్రభు బల్లను తీసుకో. ప్రతిరోజు నీ పాపములు ఒప్పుకో, నిన్ను నీవు పరీక్షించుకో. స్థిరమైన ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండు కదండి. విని విడిచిపెట్టకు. కొంతమంది డబ్బు మైకంలో పడ్డారు, కొంతమంది లోకమని మైకంలో పడ్డారు, కొంతమంది చెడు వ్యసనాలు అనే మైకంలో పడి కొట్టుకొని పోయినారు. వారి ఆధ్యాత్మిక జీవితం పడిపోయింది కదండి. దేవుని మాటలు వింటున్నావు, యేసయ్య మాటలు వింటున్నావు, ఆ బండ మీద నీ జీవితాన్ని కట్టుకో. విని పాటించు. హల్లెలూయ. పరలోకం వెళ్ళాలి. ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండు. నిత్య జీవం వైపుగా నీ అడుగులు వేయి. యేసుక్రీస్తు ప్రభువారు జీవమునివ్వడానికి వచ్చినాడు. సమృద్ధి గల జీవము, పరలోకం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. పరలోకం వెళ్ళడానికి యేసయ్యనే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. ఆ మార్గంలో నడుచుకో. ఇరుకు మార్గంలో నడుచుకో కదండి. మరి లోకంలో బాగా ఉందండి, పాపం ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, సహవాసం ఉన్నది, నాకంతా ఎంతో బాగుందండి, యేసయ్య మాటలు అప్పుడప్పుడు వింటానులేండి అని లోకం మీదే దృష్టి పెట్టిన వాళ్ళు లోతు భార్యలాగా ఉప్పు స్తంభాలు అయిపోయినారు, కొట్టుకొని పోయినారు కదండి. లోతు ఒకప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో బాగుండే, కానీ సొదొమ గొమొర వెళ్ళి పతనమైపోయినాడు కదండి. ఏషావు ఆత్మీయుల కుటుంబంలో ఉన్న వ్యక్తే కదండి. తిండి మీద, లోకం మీద ఆశపడి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేని మీద నీ ఫోకస్ పెట్టినావు? ఎటువైపుగా నీ గమ్యము? ఎటు నీవు చూస్తా ఉన్నామో? నీ గమ్యము పరలోకమై ఉండాలి. నీ గమ్యము క్రీస్తు అయి ఉండాలి. నీ గమ్యము ఆయన మాటలై ఉండాలి. ఆయన మాటల మీద నీ జీవితాన్ని కట్టుకో. ప్రభు మార్గంలో నడుచుకో. స్థిరమైన జీవితం నీకుంటుంది. ఆధ్యాత్మికంగా స్థిరంగా నీవు ఉంటావు. పరలోకానికి కూడా చేరుకుంటావు. ఆమేన్. చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. తుదకు పరలోకం చేరుకోవడానికి కృప చూపించండి. బండ మీద కట్టుకున్నట్లు వారి జీవితాలు ఉండే విధంగా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.